హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చెయ్యబోయేది టమాటా రైస్ 10 నిమిషాల్లో ఫాస్ట్గా చేసుకోవడం ఎలా. దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే టమాటాలు ఒక 5 తీసుకోవాలండి, పెద్దవి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి, అది కూడా ముక్కలుగా కట్ చేసుకొని నానపెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం కడిగి నానపెట్టుకోవాలి. సరిపడినంత ఉప్పు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. 2 స్పూన్లు కారం, జీలకర్ర, లవంగాలు, యాలాచి అండి. 2 టేబుల్ స్పూన్లు నూనె అండి. ఈ 3 కలిపి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. డైరెక్ట్గా వండుకుంటాం అనమాట. డైరెక్ట్ కుక్కర్లోని 2 నూనె తీసుకున్నాం కదా, నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొద్ది కాయిందో లేదో చిన్న జీలకర్ర వేసి చూస్తే తెలుస్తుంది. జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడంగానే జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకున్న వెంటనే అవి కొద్దిగా దోరగా ఎగాలి. జీడిపప్పు మంచి కలర్ వచ్చిన తర్వాత 1 నిమిషం ఆగి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. జీడిపప్పు మంచి రంగు వచ్చిందండి. మంచి రంగు వచ్చిన తర్వాత ఈ ధనియాలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కలిపి గ్రైండ్ చేసుకున్నది వేసుకొని కొద్దిగా పచ్చిదనం పోయే వరకు 1 నిమిషం వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని అది కూడా ఒక్క నిమిషం వేయించుకున్న తర్వాత అప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు బాగా వేయించుకున్న తర్వాత అది 1 నిమిషం దగ్గర పడిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం వేసిన తర్వాత కొద్దిగా బాగా మిక్స్ చేసుకున్న కొద్దిగా దగ్గర పడుద్దండి. టమాటాలో వాటర్ అంతా బయటకు వచ్చి దగ్గర పడుద్ది. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకుంటే మొత్తం అంతా బాగా ఉడుకుద్దండి. ఉడికిన వెంటనే మనం కడిగి అరగంట సేపు నానబెట్టుకుని బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత అది కూడా ఒక్కసారి కలదిప్పుకొని ఒక గ్లాస్కి బాస్మతి రైస్కి గ్లాసున్నర నీళ్ళు వేయాలి. అదే మామూలు బియ్యం అయితే 2 గ్లాసులు వేయాలండి. డైరెక్ట్ కుక్కర్ అయినా సరే 2 గ్లాసులు వేయాలి ఒక గ్లాస్కి. బాస్మతి రైస్కి మాత్రం గ్లాసున్నర వేయాలండి. చాలా పొడిలాడుతూ వస్తుందండి మనకి. డైరెక్ట్ అంటే పిల్లలకి స్కూల్కి లంచ్కి పెట్టడానికి దానికి చాలా బాగుంటుందండి. వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్ చూసుకొని తగ్గితే మాత్రం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవడమేనండి. నేను చూశాను, కొద్దిగా తగ్గింది, మళ్ళీ వేసాను కొద్దిగా. వేసిన తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ రావాలండి డైరెక్ట్ కాబట్టి. 3 విజిల్ వస్తే కొద్దిగా ముద్ద అయిపోద్ది. అది మాత్రం చూసుకోండి. కొద్దిగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఆగి మూత తీసుకొని చూసుకుంటే పొడిలాడుతూ గుమగుమలాడే టమాటా రైస్ రెడీ. ఇది మామూలుగా పిల్లలు టమాటా ముక్కలు అవి వేరువేరుగా పెట్టేస్తారండి. చిన్న ముక్కలుగా తరుక్కొని మనం టమాటా రైస్ చేసుకుంటే టమాటాలు అసలు కనిపించవండి. ఇవి ముక్కలు కూడా పైకి చిన్న పీసులా కనిపిస్తే అసలు ముక్కల్లా కనిపించవు. ఏరు పెట్టడానికి పిల్లలకి ఛాన్స్ ఉండదండి, చక్కగా తింటారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ అండి. మీ కల్పన.